అధ్యక్షులుగా ఉన్న జేపీ నడ్డా గారిని కూడా ఇలాగే భాజపా తీసుకొచ్చింది. బట్ దాని వెనుక చాలా రీజన్స్ ఉంటాయి. వాళ్ళు పార్టీ కోసం పనిచేసే విధానం కానీ, మూలాల నుంచి వస్తే ఆర్ఎస్ఎస్లో బలంగా ఒక కార్యకర్తగా కెరియర్ ప్రారంభించి బలమైన సంఘ విద్రోహ శక్తులకు సంబంధించి ఎదుర్కోవడం, అలాగే పార్టీలో కీలక వ్యవహారాల్లో పార్టిసిపేట్ చేయడం, కొన్ని విధాలుగా కొన్నిటిని ఖండించడం, అది ఆఖరికి థ్రెటనింగ్ వచ్చినా ప్రాణాల మీదకి వచ్చినా కూడా బలంగా ఎదురొడ్డి నిలబడడం అనేది ఆర్ఎస్ఎస్లో ఉన్న గొప్పతనం. అది మనకి సుమారుగా 100 ఏళ్ళ నుంచి ఉన్నప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం ఇప్పుడిప్పుడు అందరికీ తెలుస్తుంది. చాలా రాష్ట్రాలు దాన్ని బ్యాన్ చేశాయి. దాన్ని గుర్తించట్లేదని చెప్తూనే ఎలా బ్యాన్ చేస్తాయి అంటే గుర్తించారనమాట, బట్ బ్యాన్ చేశారని చెప్తున్నారు అక్కసుతో. సో ఆ విషయం పక్కన పెడితే, ఇకపోతే జనవరి 14 తర్వాత అధ్యక్ష పగ్గాలు చేపట్టొచ్చు బీహార్ నుంచి తొలిసారి ఆ స్థాయికి. ఒకసారి ఇక్కడ నబీన్ సిన్హా ఒక్కసారి ఆయన విషయాలు చూస్తే, భారతీయ జనతా పార్టీ నాయకత్వం బీహార్కు చెందిన 45 ఏళ్ల నాయకుడు నబీన్ సిన్హాను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంటే ఇక్కడ మనకి బీఆర్ఎస్లో కూడా చూస్తే కార్యనిర్వాహక అధ్యక్షులుగా కేటీఆర్ గారు ఉన్నారు, అధ్యక్షుడు కేసీఆర్ గారు. బట్ ఆల్మోస్ట్ ఆల్ అదే ప్రాధాన్యత. అంటే ఒక 45 ఏళ్ల యువకుడికి, ఒక నిజంగా యువకుడని ఎందుకు అంటున్నానంటే, రాజకీయ నేపథ్యంలో 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకు కూడా యువనేతగానే సంబోధిస్తుంటాం. అంటే ఎన్నో డక్కా ముక్కాలు తిని, ఎన్నో ఎలక్షన్లో ఓడి గెలిచి అన్ని రకాల ఇబ్బందులు పడి విమర్శలు ఎదుర్కొని, అది ఒక పులి మీద సవారీ లాంటిది రాజకీయం. సో అటువంటివన్నీ ఎదుర్కొని 45 ఏళ్ళకి ఒక జాతీయ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండడం అనేది నిజంగా ఆయన ఎంత కష్టపడిపోతే ఈ స్థాయికి వస్తాడు, ఎంతగా స్ట్రగుల్ అయిపోతే ఎంత గుర్తింపు వస్తుంది, అదే ఇక్కడ మనం ఒక ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక్కడ చూడండి, 5వ ఎమ్మెల్యేగా గెలిచి నబీన్ సిన్హా ఏదో ఇప్పుడు మొన్న ఢిల్లీలో కానీ అలాగే ఇక్కడ రాజస్థాన్లో కానీ మొదటిసారి గెలిచిన ఒక మహిళకి ఢిల్లీ ముఖ్యమంత్రి చేసింది భాజపా ప్రభుత్వం. అలాగే ఇక్కడ మొదటిసారి ఏదో ఒక కష్టపడ్డారు అంటే యువమోర్చాలో ఉంటుంది, యువమోర్చా అని ఉంటుంది భాజపాలో. ఆ యువమోర్చా నేతలుగా అంటే యూత్కి సంబంధించిన నాయకులుగా ఉండి ఎదిగి అలా అంచెలంచెలుగా వెళ్ళారంటే ఆ క్రెడిట్ ఉంది దీనికి. యువమోర్చా నాయకుడిగా ఉన్నాడు, ఆర్ఎస్ఎస్లో కీలకంగా ఉండేవాడు. సో అంటే ఒక రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది ఈయనకి. ఈయన తండ్రి భాజపాలో ఒక మంచి నాయకుడు. ఒక నాయకుడు అయినంత మాత్రాన హీరో సూపర్ స్టార్ అయినంత కొడుకు సూపర్ స్టార్ అవ్వాలని ఎక్కడుంది? అందరికీ ఆ పోరాట పటిమ ఉండాలి, రాజకీయంలో మెళకువలు తెలిసి ఉండాలి, ఎవరితో ఎక్కడ ఎలా అనుకువగా నడుచుకోవాలి, ఎక్కడ తగ్గాలో కాదు ఎక్కడ నెగ్గాలో తెలియాలని సినిమా డైలాగ్ అన్నట్టుగా అలా కూడా తెలిసి ఉండాలి. కాబట్టి ఆయన గురించి ఒకసారి చూస్తే, 5వ ఎమ్మెల్యేగా గెలిచి నితీష్ కుమార్ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన్ను 5వ ఎమ్మెల్యేగా, అంటే నితీష్ కుమార్ గారు ఇప్పుడు 10వ ఎన్నోసారి ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్లో వరుసగా 5 సార్లు గెలుచుకుంటూ ఇప్పుడు మంత్రిగా ఉన్న ఈయన ఈ మేరకు పార్లమెంటరీ బోర్డు నిర్ణయించినట్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటించారు. భాజపా నేత అరుణ్ సింగ్ ప్రకటించారు. రాష్ట్రాల్లో తప్పిస్తే జాతీయ స్థాయిలో ఇలాంటి నియామకం ఇది 2వసారి. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే నడ్డా గారు మొదటి వ్యక్తి, ఈయన 2వసారి ఈ విధంగా నిర్వాహక అధ్యక్షులుగా నియమితులు అవబోతున్నారు. అయితే నడ్డా గారి పదవీకాలం ఇప్పటికే ముగిగా ప్రస్తుతం పొడిగింపులో ఉన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని బీహార్ సరిహద్దులోని పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో ప్రభావం చూపే ఉద్దేశంతో ఇప్పుడు ఈ నబీన్ సిన్హాను అనూహ్యంగా తెర మీద తెచ్చినట్లు భావిస్తున్నారు. ఇప్పుడు బీహార్ ఏదైతే బీహారు ఛత్తీస్గఢ్ ఉందో, పశ్చిమ బెంగాల్ మ్యాప్ మీరు ఒకసారి ఇండియా మ్యాప్లో చూస్తే ఈ పశ్చిమ బెంగాల్ చిన్న తోకలాగా ఉంటూ అటు భూటాన్ వరకు ఉండి ఈశాన్య రాష్ట్రాలు కలుపుతున్నట్టు ఉంటుంది పశ్చిమ బెంగాల్ మ్యాప్. సో ఈ బీహార్కి పశ్చిమ బెంగాల్ బార్డర్లో ఉండే ప్రాంతాలు ఏవైతున్నాయో పశ్చిమ బెంగాల్ రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకొని రోహింగ్యాలని ఎలాగైనా అణిచివేయాలి, వాళ్ళని ఎంట్రన్స్ని వాళ్ళ చొరబాటుని అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఇటువంటి నేతను ఎన్నుకున్నారంటే, ఈయన ఎన్ని కీలకమైన విషయాల్లో పాలు పంచుకోకపోతే, గతంలో ఎంత అగ్రెసివ్గా ముందుకు వెళ్ళకపోతే ఈ విధంగా జాతీయ స్థాయిలో కార్యనిర్వాహక అధ్యక్ష పదవి అనేది ఇట్స్ నాట్ ఏ జోక్, చాలా 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 కీలకమైన పదవి. సో ఒక్కసారి ఆయన రాజకీయ నేపథ్యం కూడా చూస్తే, ఇక్కడ కాయస్థ సామాజిక వర్గానికి చెందిన నబీన్ సిన్హా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. నేను మొదటే చెప్పాను. ఇటీవల ఎన్నికలు ఎవరు కూడా మీరు చూడండి, రాష్ట్రపతి ఇంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారు కానీ, మాజీ రాష్ట్రపతి,
ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కానీ వీళ్ళందరూ కూడా ఆ దేశం కోసం అహర్నిశలు శ్రమించే ఒక తత్వం, ఆ దేశం కోసం అవసరమైతే ఆ ప్రాణాలను తోడేస్తాం అనే ఒక తెగింపు, అలాంటి భావజాలము, ఆ నాయకత్వ లక్షణాలు, ఆ పోరాట పటిమ ఉన్న వాళ్ళే పిక్ చేసుకుంటుంది. అట్లా చాలా అరుదుగా దొరుకుతారు ఈ రోజుల్లో నేను చెప్పేది. కాబట్టి అటువంటి వాళ్ళని ఎప్పటి నుంచో ఒక కన్ను వేసి ఉంచుతూ ఉంటుంది అది అధినాయకత్వం. సో అటువంటి వాళ్ళని ఇక్కడ కీలకమైన పదవుల్లో పెట్టడం వల్ల మరి కాస్త అభివృద్ధితో పాటు, పార్టీ అభివృద్ధితో పాటు దేశ పురోగతికి కూడా ఉపయోగపడేలాగా ఉంటుంది ఇక్కడ. అయితే బీహార్లోని బాంకీపూర్ నుంచి 4వసారి ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. ప్రముఖ సినీ నటుడు శత్రుఘ్న సిన్హా కుమారుడు లవ్ సిన్హాపై, శత్రుఘ్న సిన్హా తెలుసు కదా, మన 80sలో మంచి హీరో, 80s 90sలో వాళ్ళ అమ్మాయి కూడా బాలీవుడ్లో హీరోయిన్గా చాలా కొనసాగించి చాలా వెబ్ సిరీస్, రీసెంట్గా తెలుగులో మన ఆయన పేరు భద్రకాళి ఏదో సినిమా, మన కృష్ణ గారు అల్లుడు తో చేసిన ఒక సినిమాలో కీలక పాత్ర కూడా పోషించారు ఆవిడ. సో అటువంటి ట్రాక్ రికార్డున్న శత్రుఘ్న సిన్హాకి వాళ్ళ కుమారుడు రాజకీయాల్లో, శత్రుఘ్న సిన్హా ఎంపీగా కూడా పోటీ చేసి గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే వాళ్ళ అబ్బాయి లవ్ సిన్హా పై 80,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదివరకు పార్టీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇది కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఛత్తీస్గఢ్ వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసి అక్కడ భాజపాను అధికారంలో, ఛత్తీస్గఢ్లో ఉండే భాజపాకు కూడా ఈయన కీలక పాత్ర వహించారు. సో అంటే ఛత్తీస్గఢ్ మళ్ళీ ఎక్కడ, ఇటు బీహార్కి చెందిన వ్యక్తులు వీళ్ళు కదా. ఛత్తీస్గఢ్ దానికి ఇది ఉన్న మధ్యప్రదేశ్ అలాగే ఒరిస్సాలో కొంత భాగాన్ని ఏర్పాటు చేసిన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా భాజపాని అధికారంలోకి తీసుకురావడానికి కూడా కీలక పాత్ర పోషించారు నవీన్ సిన్హా. అంటే ఇటు ఛత్తీస్గఢ్, అటు ఒడిస్సా, అటు వెస్ట్ బెంగాల్, బీహారు, జార్ఖండ్, ఇన్ని రాష్ట్రాల్లో ఒక గ్రిప్ తీసుకొచ్చి ఆయన పేరెంట్ తెలియని వారు లేరు అనేలాగా చేసుకుంటూ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధాన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అవ్వబోతున్నారు. అంటే వాళ్ళు టెస్ట్ చేసి చాలాసార్లు టెస్ట్ చేస్తారు కూడా, ఇప్పుడు ఈ స్థాయికి రాబోతున్నారంటే దీని వెనక ఇంత కసరత్తుందన్నమాట. 2005లో తండ్రి ఆకస్మిక మరణంతో నితిన్ 26 ఏళ్ల వయసులో ఎన్నికల రంగంలో అడుగుపెట్టారు. నవీన్, ఇక్కడ నితిన్ అని పడింది. 2006లో జరిగిన ఉప ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ఆయన తర్వాత ఎన్నడూ ఓటమి చవి చూడలేదు. అంటే 2006 నుంచి ఇది సరిగ్గా 2025 అంటే 20 ఏళ్ళ ప్రస్థానంలో 5 సార్లు బైపోల్ అవి వచ్చిన తర్వాత 5వసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం, మంత్రి పదవిగా ఉండడం, భాజపాలో కీలక వ్యక్తి ఉండడం, భాజపాలో ఉంటూనే పొరుగు రాష్ట్రాలకు కూడా కీలకమైన నాయకుడిగా ఎదగడం, నిజంగా అంటే ఒక గొప్ప వ్యక్తులకి ఎటువంటి ఛాన్సులు ఇస్తారు. భాజపాకి ఇటీవల గొప్ప విజయాన్ని సాధించి పెట్టారు. అలాగే మొదటి నుంచి కూడా విధేయులుగా, వివాదరహితులుగా ఉండేట్టు బాధ్యతలు విజయవంతంగా నిర్వహించేవారిని పార్టీ గుర్తిస్తుందనే సందేశాన్ని చాటడానికి నాయకత్వం ఆయన ఉన్నత పదవికి ఎంపిక చేసినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు చెప్పాను, రామ్నాథ్ కోవింద్ గారు, మాజీ రాష్ట్రపతి, ఇటువంటి వ్యక్తులు కానీ, పారేకర్ నిజంగా కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి అనాలేమో, గోవాకి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తర్వాత రక్షణ శాఖకి మంత్రిగా చేశారు. పారేకర్ గారు చాలా తక్కువ వయసులోనే స్వర్గస్థులయ్యారు. అటువంటి వాళ్ళు చాలా సింపుల్గా, చాలా నిజంగా పారేకర్ గారు అయితే ఇప్పటికీ నాకు ఆయన చూస్తే అంటే నా అభిమాన నాయకుడు. ఆయన ఎందుకు అభిమాన నాయకుడు అంటున్నానంటే చాలా క్యాజువల్గా ఆయన ఫైల్స్ ఆయన మోసుకొని క్యాబినెట్లోకి వెళ్ళిపోయాడు. క్యాబినెట్ సమావేశాలకు కానీ, పార్లమెంట్ సమావేశాలకు కానీ. ఒక కేంద్ర మంత్రి, పైగా రక్షణ శాఖకి, అతిపెద్ద ప్రజాస్వామ్యం గల దేశానికి చాలా సింపుల్గా ఒక స్లిప్పర్స్ వేసుకుంటూ, ఒక క్యాజువల్గా ప్యాంటు షర్ట్ వేసుకుంటూ వెళ్ళిపోయాడు. అరే ఈయన కేంద్ర మంత్రి, పెద్దగా బందోబస్తు కూడా ఉండేది కాదు. నిజంగా అంటే మహానుభావులు ఉంటారేమో అటువంటి వాళ్ళు, అంటే వాజ్పేయి గారు, అద్వానీ గారు లాంటి వాళ్ళు, అంటే అదొక చరిత్ర. నిజంగా అంత సాదాసీదాగా, అంత ఇదిగా ఒక సాధారణ పార్టీగా ఏర్పడిన ఈరోజు భారతదేశానికి ఒక వెన్నుముకలా నిలబడే పార్టీగా అయిందంటే ఇటువంటి వాళ్ళు ఎంతమంది త్యాగాలు. సో అది ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే దీని విమర్శలు ఉన్నాయి, లేదనట్లేదు. బట్ విమర్శలు ఉన్నా కూడా ఒక్క తాటి పేరు నడిపించాలంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి, తప్పదు. ఇక్కడ వీరిపైన ప్రధానమంత్రి మోదీ గారు కూడా శుభాకాంక్షలు తెలిపారట. తెలుపుతూ ఒక సందేశం ఇచ్చారట. సామాన్య కార్యకర్తకు కూడా మైండ్లో గుచ్చుకునేలా ఒక సందేశం ఇచ్చారు. ఏంటంటే, కష్టపడి పనిచేసే కార్యకర్తగా నవీన్ మంచి గుర్తింపు పొందారు. ఆయన సంస్థాగత మంచి అనుభవం ఉంది, అద్భుతమైన రికార్డు ఉంది. ఆయన పనితీరు రానున్న కాలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నాను అని
ట్వీట్ కూడా చేశారు. ఇక్కడ చూడండి, విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా వివాదాలు లేకుండా పార్టీని గౌరవించడంతో పాటు విధేయుడుగా ఉండే వాళ్ళకి, విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించే వారికి పార్టీ గుర్తిస్తుందనే సందేశాన్ని మరొకసారి ఈ నవీన్ సిన్హాకి కార్యనిర్వాహక అధ్యక్ష పదవికి ఇచ్చేలాగా మనకి ఎక్కడ వస్తుంది. ఇదొక జాతీయ వార్త ఓవరాల్గా మనం ఇక్కడ చూడొచ్చు.